శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 69వ శ్లోకం. పురుషార్థప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థప్రద, పురుషార్థములు 4: ధర్మం, అర్థం, కామం, మోక్షములు. జన్మ జన్మల కోరికలను తీర్చుకొనుటకు, పరులకు కష్టం కలిగించకుండా ఉండుటయు, దేశకాలములను అనుసరించి కర్మలను చేయుటయే ధర్మం. ధర్మమును అనుసరించి తన జీవనమునకై అర్జనోపాధియే అర్థం. సుఖాభిలాషముల సంకల్పమే కామం. జనన మరణములు లేని శాశ్వత స్థితియే మోక్షం. జీవుల వారి వారి కర్మానుసారం వీటిని ప్రసాదించున్నది అమ్మ పరాశక్తి పురుషార్థప్రద. ఓం ఐం హ్రీం శ్రీం పురుషార్థప్రదాయై నమః. పూర్ణ, అమ్మ చిన్మయ రూపం. చిదగ్నికుండంలో నుండి ఆవిర్భవించిన రూపం. చైతన్యం యొక్క తత్వం చిన్మయం. చిన్మయమే చిచ్చక్తి. చిచ్చక్తి సర్వమునకు ఆధారం. సర్వభూతములందు ఉండునది. సర్వభూతములకు ఉనికిని ప్రసాదించున్నది, కదిలించున్నది చిన్మయ శక్తి. దానినే గీతాచార్యులు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ అన్నారు. సర్వభూతములందు ఉండునది, చరాచరములకు హేతువైనది చిచ్చక్తి. అహమాదిశ్చ మధ్యంచ భూతానామంతమేవ చ అన్న గీతాచార్యులు సమగ్రతను కలిగిన సంపూర్ణుడు భగవంతుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశః శ్రేయః వైరాగ్యస్య చ మోక్షస్య షణ్ణాం భగ ఇతీరణాః సోస్యాతీతి భగవాన్. సమగ్రమగు ఐశ్వర్యం, ధర్మం, కీర్తి, శ్రేయస్సు, వైరాగ్యం, మోక్షత్వం అన్నవి 6 గుణములు, భగములు. వీటిని కలిగి ఉండుటే భగవతత్వం. భగవత్తత్వమునే పూర్ణత్వం అంటారు జ్ఞానులు. అనుగ్రహానుగ్రహములను కలిగినది, పొందవలసినది, మరెంత మాత్రం లేనిది పూర్ణత్వం. అందుకే పరమేశ్వరి సర్వమును తానై, సర్వమునందు తానై, సర్వమునకు కారణమైనది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని కీర్తించబడ్డ అమ్మ పూర్ణ. ఓం ఐం హ్రీం శ్రీం పూర్ణాయై నమః. భోగిని, సుఖము యొక్క అనుభవం భోగం. గృహం, శయ్య, వస్త్రం, ఆభరణం, మాంగళ్యం, పుష్పం, గంధం, తాంబూలం అను శుభానందములు అమ్మకు చేయు ఉపచారములు. అమ్మ వాటిని స్వీకరించుటే భోగం. భోగమన్నది అనుభవం. సర్వజీవులు తమ తమ కర్మలను అనుసరించి సుఖములను అనుభవించుటే భోగం. సర్వమునందుండు చైతన్యం యొక్క రూపం పరమేశ్వరి. అనుభవానికి కారణం ఈ శరీరం. అనుభవం చైతన్యం. ఆ చైతన్య శక్తియే భోగశక్తి. భోగించునది, భోగింపజేయునది పరమేశ్వరియే. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత అన్నారు జ్ఞానులు. భోగములను ప్రసాదించున్నది, ప్రసాదించిన భోగములను అనుభవమునకు తెచ్చున్నది అమ్మయే. అందుకే పరమేశ్వరి భోగిని. ఓం ఐం హ్రీం శ్రీం భోగిన్యై నమః. భువనేశ్వరి. భువనములు 14: అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకములు. ఈ 14 లోకములకు ఏలిక పరమేశ్వరి.
హ్రీంకారమునకు అధిష్టాన దేవత భువనేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం భువనేశ్వర్యై నమః. అంబిక రాత్రిరూపా మహాదేవి దివారూపా మహేశ్వర. అమ్మ పదమునకు ప్రతిశబ్దం అంటే మరో శబ్దం అంబ. అంబ అను మాట నుండి ఏర్పడిన పదం అంబిక. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమిష్టి రూపం. జగత్తునందు పరమ పవిత్రమైనది, ప్రీతికరమైనది, ప్రేమకు మారురూపైన శబ్దం అమ్మ. పశువులు అమ్మను అంబా అనుట సహజం. పశు ప్రవృత్తిలో నుండి బయటపడుటకు కారణమగు తారక పదం అంబ. అంబ పరమేశ్వరికి ప్రీతినిచ్చు పదం. తమోంబికాం పరం రూపం బిభ్రాణం సుమనోహరం. కాప్యాస్తే స్త్రీ మహారాజ భాసయంతి హిమాచలం అని సప్తశతి. సృష్టిలో సర్వాంగ సుందరం సుమనోహరం స్త్రీలింగములకు అంతటికీ ప్రభువు రూపం అమ్మ. సర్వ సృష్టి పాలనా లయములకు కారణమగున్నది జగన్మాత, జగదంబిక, శ్రీమాత. జగన్మాత, భారతి, పృథ్వీ, రుద్రాణి అన్నవి అమ్మ యొక్క రాత్రి రూపములు. సర్వ జగత్తునకు అమ్మయగు పరమేశ్వరి అంబికగా నుతించబడ్డది. ఓం ఐం హ్రీం శ్రీం అంబికాయై నమః. అనాది నిధన. ఆదిర్జన్మ నిధనం వినాశః తద్వయం యస్య న విద్యతే సహ అనాది నిధనః. పరమేశ్వరి సృష్టికి మునుపు ఉండిన ఆదిశక్తి రూపం. సనాతనమగు చైతన్యతత్వం, వినాశనం లేనిది. పుట్టుక, పెరుగుదల, బాల్య, యవ్వన, వార్ధక్యములను పరిణామాది క్రియలు లేని శాశ్వత తత్వం, నిత్య నూతన స్వరూపం అమ్మ. చిదానంద చిన్మయ రూపం. అందుకే అమ్మ అనాది నిధనః. ఓం ఐం హ్రీం శ్రీం అనాది నిధనాయై నమః. హరిబ్రహ్మేంద్ర సేవిత. బ్రహ్మ విష్ణుస్తదా శంభర్వాసవో వరుణో యమః. వాయురగ్నికుబేరశ్చ త్యష్టా పూషాశ్వినౌ భగః. ఆదిత్యో వసనా రుద్ర విశ్వదేవా మరుద్గణాః. సర్వే ధ్యాయంతి తాం దేవీం సృష్టిస్థిత్యంతకారిణీం. అమ్మ సర్వదేవతాస్వరూపం. అమ్మ నివాసం మణిద్వీపం. 14 భువనాలు నశించినను అమ్మ నివాసం యగు మణిద్వీపం శాశ్వతం, వినాశం లేనిది. సర్వదేవతలకు నిలయమైనది మణిద్వీపం. అమ్మ కనుసన్నలలో కొలువుతీరి ఉంటారు బ్రహ్మాది దేవతలు. సృష్టి రచన కల బ్రహ్మ, రక్షణ పాలనలకు హరి, లయమునకు శివుడు, సర్వకర్మానుభవములకు ఇంద్రియములు, వాటి రూపమే ఇంద్రుడు. సుఖస్వరూప బీజం సర్వమునకు కారణంగా అమ్మచే నియమింపబడి వారి వారి విధి నిర్వహణ చేయువారు హరిబ్రహ్మేంద్రాదులు. వారిచే సేవలను పొందుచున్న అమ్మ హరిబ్రహ్మేంద్ర సేవిత. ఓం ఐం హ్రీం శ్రీం హరిబ్రహ్మేంద్ర సేవితాయై నమః.